హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా లాస్ట్ వీడియోలో ఓవియా ఎఫెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే టాప్ 5 గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓవియా ఎఫెక్ట్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్ థింగ్. ఓవియా హెలెన్ అనే ఒక కంటెస్టెంట్ తమిళ్ బిగ్ బాస్ 1లో ఆమె చాలా ఫిల్టర్లెస్గా, చాలా ఎమోషనల్గా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, చాలా హార్ష్గా ఉండేది. సో ఆటోమేటిక్గా హౌస్లో మిగతా వాళ్ళందరూ ఆమెకు ఎగనెస్ట్గా మారుతారు, ఆమెను టార్గెట్ చేస్తారు, ఆమెను కార్నర్ చేస్తారు, ఆమెను బుల్లింగ్ చేస్తారు. ఎప్పుడైతే హౌస్ అంతా ఒకళ్ళకి ఎగనెస్ట్గా మారిపోతుందో ఆటోమేటిక్గా హౌస్ బయట జనాలు వాళ్ళ వెనకాల నిలబడతారు. ఒకవేళ ఈ హౌస్లో కార్నర్ అవుతూ టార్గెట్ అవుతున్న ఈ కంటెస్టెంట్ ఏమాత్రం నిజాయితీగా కనపడినా కూడా బయట వాళ్లకు ఇనార్మస్ సపోర్ట్ వచ్చేస్తుంది. అదే ఎఫెక్ట్ను మన సీజన్ 3లో కౌశల్ మందా దాన్ని ట్రై చేశాడు. హిందీ బిగ్ బాస్లో ఇది చాలా కామన్. తమిళ్ బిగ్ బాస్లో సీజన్ 6లో మళ్ళీ మహమ్మద్ అజీమ్ అని ఒక కంటెస్టెంట్ మళ్ళీ ఆ ఫార్మాట్ని అటెంప్ట్ చేశాడు. అతను కూడా సక్సెస్ అయ్యాడు, అతను కూడా విన్నర్ అయ్యాడు. ఇక హిందీలో మనం చూసుకుంటే గౌతమ్ గులాటి బిగ్ బాస్ సీజన్ 8, నెక్స్ట్ సిద్ధార్థ్ శుక్లా సీజన్ 13, రుబీనా దిలైక్ సీజన్ 14, శివ్ ఠాక్రే సీజన్ 16, వీళ్ళంతా కూడా మేజర్ పోర్షన్ ఆఫ్ ద హౌస్ వాళ్ళను టార్గెట్ చేసినా కూడా విక్టోరియస్గా ఎమర్జ్ అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్, అంటే విన్నర్స్ అయ్యారు ఆ సీజన్లలో. అయితే వీళ్ళందరికన్నా మోస్ట్ పాపులర్ మనం చూస్తే తమిళ్ బిగ్ బాస్లో ఓవియా, హిందీ బిగ్ బాస్లో సిద్ధార్థ్ శుక్లా, మన తెలుగు బిగ్ బాస్లో కౌశల్ మందా. ఇలా మనం త్రూ అవుట్ ద సీజన్స్ చూసుకుంటే ఎంతమంది ఉన్నా కూడా ఓవియా మాత్రం ఒక స్పెషల్ కంటెస్టెంట్గా మిగిలిపోతుంది. ఎందుకంటే ఆమె జర్నీ హౌస్మేట్స్ అందరితోనూ టార్గెట్ అయ్యి ఒక ఇంటెన్స్ ప్రెషర్ను విత్స్టాండ్ చేసుకుని ఆమె ఆ హౌస్లో కంటిన్యూ అయిన పద్ధతి మాత్రం నిజంగా అది చాలా పవర్ఫుల్ ఇల్లస్ట్రేషన్ ఆమెది. మన తెలుగులో చూసుకుంటే కౌశల్ మందా దాన్ని చాలా ట్యాక్ట్ఫుల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగాడు. కానీ ఓవియా ఏ ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేసిందో తమిళనాడులో, ఆ ఇంపాక్ట్ని క్రియేట్ చేయలేకపోయాడు, కానీ దాన్ని రీక్రియేట్ చేసి విన్నర్గా అయితే ఎమర్జ్ అయ్యాడు. ఇంపాక్ట్ అంటే నా ఉద్దేశంలో త్రూ అవుట్ తమిళనాడు ఆమె ఒక హ్యూజ్ ఫాలోయింగ్ని క్రియేట్ చేసింది ఆ బిగ్ బాస్ అనే షోకు. సీజన్ 1లోనే హ్యుమాంగస్ క్రేజ్ను కూడా బయట క్రియేట్ చేయగలిగింది ఓవియా. ఇక్కడ కౌశల్ మందా ఓవియాను రెప్లికేట్ చేయడము, విన్నర్ అవ్వడం అనేది అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాత్రమే అది సక్సెస్ అయింది. కానీ బిగ్ బాస్ టీమ్ వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తే ఆ బయట ఏదైతే ఆ హ్యూజ్ క్రేజ్, హ్యూజ్ ఫాలోయింగ్ ఏదైతే క్రియేట్ చేయగలిగిందో ఓవియా, అలా క్రియేట్ చేయగలిగే కంటెస్టెంట్ కోసం వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు, కానీ దొరకలేదు ఇంతవరకు. ఈసారి ఈ కామనర్స్లోంచి నేను చెప్పిన 4 పేర్లు చెప్పాను నేను. ఏ 4? మాస్క్ మ్యాన్, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, శ్రీజ. వీళ్ళ 4లో మనకు ఓవియా షేడ్స్ కనపడతాయి. మాస్క్ మ్యాన్ తీసుకుంటే మనం ఎవరితో అయినా ఏదైనా మాట్లాడేస్తాడు. నేను ఫేస్ టు ఫేస్ ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేయగలను అంటాడు. ఏది పడితే అది మాట్లాడేస్తాడు. అరుపులు, రచ్చ, గొడవ దేనికి వెనక్కి తగ్గే రకం కాదు ఈ మాస్క్ మ్యాన్ హరీష్. ఇక అతని మోటో మనం గమనిస్తే ఏంటంటే, నేను మీకోసం రాలేదు షోకు, నేను నా కోసం వచ్చాను. సో నాకేది కంఫర్టబుల్, నాకేది కన్వీనియంట్ అనిపిస్తే అది మాత్రమే నేను చేస్తాను, నీకోసం నేనేమి చేయను అనేది అతని మోటో. ఇతను జనరల్గా ఎవరితో ఏ రిలేషన్ పెట్టుకోవడానికి ఇష్టపడ్డు, పైగా ఎవరితో అయినా కానీ ఎలాంటి గొడవకైనా కానీ సిద్ధపడే రకం మెంటాలిటీ. సో ఎవెన్చువల్గా న్యాచురల్గా ఇతను హౌస్మేట్స్ అందరితో టార్గెట్ అయ్యే అవకాశాలు, కార్నర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మర్యాద మనీష్ అతన్ని తీసుకుంటే మనము అతనికి సపోర్ట్గా ఎవరు చేయెత్తుతారంటే, అక్కడున్న 15 మంది ఉన్నారు. అప్పుడు 15 మందిలో ఒకళ్ళు కూడా చేయట్లేదు, లేదా 13 మంది ఉన్నారు, వాట్ ఎవర్ ద కౌంట్. ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళలో ఒక్కళ్ళు కూడా చేయట్లేదు అతనికి. ఎందుకంటే అతను కూడా బాండింగ్, రిలేషన్స్ వీటి మీద కాదు, కేవలం బిగ్ బాస్ నేను నా కోసం వచ్చాను, షో కోసం వచ్చాను, నాకు ఇక్కడ ఏదనిపిస్తే అది మాట్లాడతా, ఇక్కడ ఏదనిపిస్తే అది చేస్తా అనే రకం అనమాట ఇతను.
ఇతను మనం గమనిస్తే నవ్వేటప్పుడు నోరంతా తెరిచి పళ్ళంతా కనపడేలాగా నవ్వుతాడు. అరిచేటప్పుడు గట్టి గట్టిగా అరిచేస్తాడు. మనం చూసాం ప్రసన్నతో గొడవ పడినప్పుడు గానీ, కల్కితో గొడవ పడినప్పుడు గానీ, ఎవరితో గొడవ పడినప్పుడు కూడా అతను గట్టి గట్టిగా అరిచేస్తాడు. ఇతనివి ఒక రకమైన క్యారికేచర్ ఎక్స్‌ప్రెషన్స్. అతని ఫిజికల్‌గా అతని బిహేవియర్ గానివ్వండి, అతని బాడీ లాంగ్వేజ్ గానివ్వండి, అతని ఎక్స్‌ప్రెషన్స్ గానివ్వండి, అతను మాట్లాడే విధానం గానివ్వండి, అతని యాటిట్యూడ్ కానివ్వండి, ఏదైనా గానీ ఇతన్ని మిగతా వాళ్ళల్లో అన్‌పాపులర్ చేస్తాయి ఖచ్చితంగా. వాళ్ళు ఇతనికి ఎగనెస్ట్‌గా మారేలాగే చేస్తాయి అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ మనం 'శ్రీజా'ని తీసుకుంటే, 'శ్రీజ' క్యారెక్టర్ కూడా అదే. ఎందుకంటే జడ్జీలనే ఎవరైనా అన్‌ఫెయిర్ జరిగిందా అంటే, ఆవ ఆవిడ ఒక్కరు మాత్రమే ధైర్యం చేసి ఆమె వచ్చి మాట్లాడగలిగారు, చేయెత్తగలిగారు అంటే, సో ఎవరినైనా క్వెషన్ చేసే గట్స్ ఉన్నాయి 'శ్రీజకు.' టాస్క్‌లో ఆమె ప్రాణం పెట్టే పద్ధతి ఇవన్నీ చూస్తే ఎవరిని లెక్క చేయదింక. నెక్స్ట్ మాట్లాడేటప్పుడు గూడా ఆమె ఎదుటోళ్ళను ఏమాత్రం కేర్ చేసే టైపే కాదు. నువ్వెంత అనే టైప్. ఇక ఫోర్త్ కంటెస్టెంట్ ప్రియా శెట్టి. ప్రియా శెట్టి శ్రీజ గురించి మాట్లాడిన మాటలు చూస్తే మనము, ఆ రకంగా ఆడడం నాకు నచ్చలేదు, ఆ రకమైన బిహేవియర్ నాకు నచ్చదు అని మాట్లాడిన విధానం చూస్తే, ఈవిడ కూడా పైకి కనపడేంత సాఫ్ట్‌గా, నవ్వుతూ కనపడినంత క్యూట్‌గా మిగతా వాళ్ళతో బిహేవియర్ ఉండదు, ఉండబోదు రేపు హౌస్‌లో అనేది నా ఒపీనియన్. ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు మొహం మీద ఎంత మాట అంటే అంత మాట అనేస్తుంది ఈవిడ. సో, వీళ్ళ నలుగురిలో ఈ ఓవియ షేడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి వీళ్ళను మిగతా హౌస్‌లో మిగతా అందరిలో అన్‌పాపులర్ చేస్తాయి. అన్‌పాపులర్ ఇన్ ద సెన్స్ ఎగనెస్ట్‌గా తయారు చేస్తాయి. వాళ్ళు వీళ్ళు వీళ్ళను వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. యాక్సెప్ట్ చేయలేకపోయేసరికి ఆటోమేటిక్‌గా దూరం పెడతారు. దూరం పెట్టడమే కాకుండా ఆహ్ నామినేషన్స్‌లో నామినేట్ చేస్తారు. వర్స్ట్ ప్లేయర్ ట్యాగ్ ఇవ్వాల్సొచ్చినప్పుడు వర్స్ట్ ప్లేయర్ ట్యాగ్ వీళ్ళనే ప్రిఫర్ చేస్తారు. బెస్ట్ ప్లేయర్ ట్యాగ్ ఇవ్వాల్సొచ్చినప్పుడు వీళ్ళని అసలు కన్సిడర్ కూడా చేయరు. లీడర్‌షిప్ టాస్క్‌లో సపోర్ట్ చేయాల్సొచ్చినప్పుడు అంటే ఈ దండలేయండి మెడలో ఇట్లాంటివి సపోర్ట్ గేమ్స్ ఉంటాయి కదా! అలాంటి టైముల్లో వీళ్ళనెవరు సపోర్ట్ చేయరు. సో, అలాంటి సిట్యుయేషన్స్ రైజ్ అయినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్‌గా వీళ్ళకున్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అగ్రెసివ్ నేచరు మరింత అగ్రెసివ్‌గా తయారైతుంది. తయారయ్యి వీళ్ళు ఎవరితో అయినా గొడవకు దిగడానికి, వాదనకు దిగడానికి వెనక్కి తగ్గరు. ఒకవేళ ఇలాంటి సర్కమ్‌స్టాన్సెస్ రైజ్ అయ్యేది 1-1 అయితే దాన్ని కార్నరింగ్, టార్గెటింగ్ అనరు. కానీ జనరల్‌గా మల్టిపుల్ పర్సన్స్ ఆపోజిట్ సైడ్ నిలబడి వీళ్ళకి అగెనిస్ట్‌గా మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ మంది, ఒకళ్ళకన్నా ఎక్కువ మంది కలిసి వీళ్ళకు అగెనిస్ట్‌గా మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా అది ఒక కార్నరింగ్ లాగా, ఒక టార్గెటింగ్ లాగా పోర్ట్రే అవుతుంది. ఇంకొక మంచి పని అగ్ని పరీక్షలో జ్యూరీ ఏం చేశారంటే, వీళ్ళకు వీలైనన్ని రకాలుగా వీళ్ళకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళకు వ్యతిరేకత అవ్వనివ్వండి, ఇరిటేషన్ అవ్వనివ్వండి, ఒకళ్ళనొకళ్ళు భరించలేని స్థాయికి వీళ్ళ మధ్యలో గొడవలు పెంచుకుంటూ వెళ్ళారు కావాలని. ఎందుకని? ఒకవేళ మాస్క్ మ్యాన్‌కి ఏదన్నా సిట్యుయేషన్ ఎదురైనప్పుడు వీళ్ళెవరు మిగతా వాళ్ళెవరు, మిగతా కామనర్స్‌గా వెళ్ళిన వాళ్ళెవరు అతనికి సపోర్ట్‌గా మాట్లాడకూడదు. అప్పుడే అతను ఒక్కడు ఉంటాడు. అవతల వైపు ఒకళ్ళకన్నా ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంటుంది. అలాగే సేమ్ శ్రీజ విషయంలో గానీ, మనీష్ విషయంలో గానీ, లేదా ప్రియా శెట్టి విషయంలో గానీ, వీళ్ళందరూ ఒకళ్ళంటే ఒకళ్ళకు సరిపోని పరిస్థితి క్రియేట్ చేసేశారు బయట. హౌస్ బయట అగ్ని పరీక్షలో. ఇంకా ఈ నలుగురికి 'బిగ్ బాస్‌లో' వచ్చే సెలబ్రిటీస్‌లో చాలా స్ట్రాంగ్ అపోజిషన్ ఉండబోతోంది. ఫ్లోరా షైనీ అలియాస్ ఆశా షైనీ. ఈవిడ ఒక ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు. ఒక అద్భుతమైన పీక్ స్టేజ్‌ని చూశారు తెలుగులో యాక్టింగ్ వైస్. ఆ తర్వాత అదే రకమైన డౌన్‌ఫాల్‌ను చూశారు. ఆ తర్వాత ఎవరో ఈవెంట్ మేనేజర్ చేతిలో మోసపోయి అతను ఎవరినో తీసుకెళ్ళమంటే తనకు పర్సనల్ అసిస్టెంట్‌గా హెయిర్ డ్రెస్సరు, మేకప్ టచ్‌లు ఇవన్నీ చేయడానికి ఒక పర్సనల్ అసిస్టెంట్‌ని పంపిస్తున్నానని ఒక ఈవెంట్ మేనేజర్ చెప్తే, అతని మాటలు నమ్మి మోసపోయి అవతల ఉన్న వ్యక్తికి అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా తనతో పాటు తీసుకెళ్ళిపోయి పాపం అరెస్ట్ అయ్యి జైల్‌లో కూడా ఉన్నారు ఒక 1 వీక్. నెక్స్ట్ ఒక అబ్యూజివ్ రిలేషన్‌షిప్‌లో ఉండి బయటపడిన వ్యక్తి. అండ్ ఏ హ్యూజ్ ఫాలోయర్ ఆఫ్ 'బిగ్ బాస్'. రైట్ ఫ్రమ్ ఫస్ట్ సీజన్ 'బిగ్ బాస్'ను ఖచ్చితంగా ఫాలో అవుతున్న ఒక 'బిగ్ బాస్' ఫాలోయర్. నెక్స్ట్ 'భరణి శంకర్'.
ఇవి లీక్స్ కాదండి. ఆల్రెడీ వీళ్ళు యూట్యూబ్‌లో వీళ్ళు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ ఇచ్చేశారు. మేము 'బిగ్ బాస్'కి వెళ్తున్నాం అని చెప్పేశారు కూడా వీళ్ళిద్దరూ. సో, ఇది లీక్ కాదు. వాళ్ళే కన్ఫర్మ్ చేశారు. వాళ్ళే ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు. 'భరణి కుమార్' అనే అతను చాలా అతని నిజంగా ఎప్పటినుంచి అతను చాలా రెగ్యులర్‌గా జిమ్ వెళ్ళే ఒక ఫిట్‌నెస్ ఫ్రీక్. పర్ఫెక్ట్ ఫిట్ బాడీ ఉంది. అంతేకాకుండా చాలా హైసు, చాలా లోసు చూసేసిన వ్యక్తి జీవితంలో చాలా మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి. చాలా మెచ్యూర్డ్ మైండే కాకుండా చాలా మంచి ఆరేటర్ కూడా. చాలా బాగా గలుగుతున్నారాయన. నెక్స్ట్ 'శ్రీతేజ'. 'శ్రీతేజ' కూడా వెళ్తున్నాడండి. అతను కూడా ఒక ఇంటర్వ్యూలో డైరెక్ట్‌గా నేను 'బిగ్ బాస్'కి 9కి వెళ్తున్నానని చెప్పలేదు గానీ, ఆల్మోస్ట్ వెళ్తున్నాను అన్నట్లే మాట్లాడారు. 'శ్రీతేజ' నాటా కంట్రీలోనే నాటా టాపర్ అతను. ఏట్రిపుల్ ఈ గానీ, నెక్స్ట్ ఐఐటీలో గానీ అన్నిట్లో సీటొచ్చిన ఒక మెరిట్ స్టూడెంట్. చాలా దారుణమైన లైఫ్‌ను అనుభవించిన ఒక బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉంది అతనికి. సో, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఒక మనిషిని రాటుదేలుస్తాయి, సానబడతాయి. అలా సానబెట్టబడిన వ్యక్తులు వీళ్ళందరూ. ఈ ముగ్గురు నేను ఎవరైతే గురించైతే చెప్పానో ఇప్పటివరకు, వీళ్ళు ముగ్గురు అలా యూనివర్సే వాళ్ళకు కష్టాలిచ్చి వాళ్ళను సానబెట్టింది. చాలా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు 'శ్రీతేజ' అయితే. నెక్స్టు 'సృష్టి వర్మ'. 'సృష్టి వర్మ' కూడా తక్కువ మనిషి ఏం కాదు. వీళ్ళందరూ ఎవరికైనా గానీ ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించగలిగిన సమర్థులు వీళ్ళంతా. సో, కొన్ని అద్భుతమైన బ్రెయిన్సు, కొన్ని అద్భుతమైన టాకటివ్ పవర్ ఉన్న మనస్తత్వాల ఒక ఫ్రిక్షన్‌ను మనం సీజన్ 9లో చూడబోతున్నాము అనేది నా ఒపీనియన్. సో, ఇది సీజన్ 9 నాకెందుకో ఒక మంచి సక్సెస్‌ఫుల్ సీజన్‌గా మిగలబోతోందేమో అని నా ఇంట్యూషన్. అదేంటి గొర్రెల మందేమో ఈ పేరున్న సెలబ్రిటీస్ ఎవరు రాలేదు. కాబట్టి ఈ సీజన్‌కు బజ్ లేదు అది ఇది అంటున్నారు. 'బిగ్ బాస్'కు బజ్ ఉండదు. బజ్ వస్తుంది. యాస్ ద సీజన్ ప్రోగ్రెసెస్ బజ్ వస్తుంది. ఆటోమేటిక్‌గా వస్తుంది. సీజన్ 4 మనం చూస్తే ఎవరున్నారండి సెలబ్రిటీసు? అంత బాగా పేరున్న సెలబ్రిటీస్ ఎవరున్నారు సీజన్ 4లో? ఇక సీజన్ 7 ఆ తర్వాత కొంచెం బాగా పేరున్న సీజన్‌గా మన గొర్రెల మంద చెప్పే సీజన్ 7. దాంట్లో వీళ్ళకి బాగా వ్యూస్ వచ్చాయి. సబ్స్క్రైబర్స్ పెరిగారు అని ఫీల్ అవుతుంటారు కాబట్టి. సీజన్ 7 తీసుకుంటే ఎవరున్నారు అంత పెద్ద సెలబ్రిటీసు? 'శివాజీ' ఫేడ్ అవుట్ అయిపోయి జనాలంతా మర్చిపోయిన ఒక వ్యక్తి. ఆ 'గరుడ పురాణం' అని చెప్పి ఒక పనికిమాలిన టాపిక్ ఎత్తి ఒక కామెడీ పీస్‌గా మిగిలిపోయిన వ్యక్తి లైఫ్‌లో. 'పల్లవి ప్రశాంత్', ఒక 'యావరు' వీళ్ళంతా కూడా ఏ ఏ రకమైన సెలబ్రిటీస్ వీళ్ళంతా? టీవీ ఆడియన్స్‌లో పాపులర్ అయిన 'అమర్‌దీప్' గానీ, 'శోభా శెట్టి' గానీ, 'ప్రియాంక' గానీ వీళ్ళంతా ఉండుండొచ్చు. కానీ మిగతా వాళ్ళందరినీ చూసుకుంటే ఎవరు ఏ రకంగా ఎవరు ఈ సెలబ్రిటీసు? ఏ రతికారో సెలబ్రిటీ, 'అశ్విని', 'బోలే షావలి' వీళ్ళంతా ఏ రకమైన సెలబ్రిటీస్ వీళ్ళంతా? సో, 'బిగ్ బాస్' అనేది నా ఒపీనియన్‌లో అది క్లాష్ ఆఫ్ సెలబ్రిటీస్ కాదు. అది క్లాష్ ఆఫ్ క్యారెక్టర్స్, క్లాష్ ఆఫ్ యాటిట్యూడ్స్. సీజన్ 4 తీసుకోండి. సీజన్ 4లో అంతగా హ్యూజ్‌గా పాపులర్ అయిన వాళ్ళంతా ఎంత పెద్ద పేరున్న సెలబ్రిటీసు. అభిజిత్ అప్పటికి ఆల్మోస్ట్ జనాలందరూ మర్చిపోయిన ఒక యాక్టర్. అఖిల్ ఎవరికి తెలుసు? మోనాల్ పెద్ద పేరున్న హీరోయిన్ అప్పటికి. సోహెల్ ఎవరికి తెలుసు? హరియానా ఎవరికి తెలుసు? వీళ్ళంతా వెళ్ళినప్పటికన్నా బయటకొచ్చేటప్పుడు అంటే 'బిగ్ బాస్' షో వరకు మాత్రమే మాట్లాడుతున్నా. ఆ తర్వాత వాళ్ళ కెరియర్స్ గురించి నేనేం మాట్లాడట్లేదు. 'బిగ్ బాస్' షో నుంచి బయటకొచ్చేటప్పుడు 'బిగ్ బాస్' షోకి వెళ్ళిన దానికన్నా చాలా, చాలా చాలా పెద్ద సెలబ్రిటీస్‌గా బయటకొచ్చారు వీళ్ళంతా. సీజన్ 5 తీసుకోండి. సీజన్ 5లో నేను ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అని ఫీల్ అయ్యే ఒక కంటెస్టెంట్. నాకున్న లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు. మిలియన్స్ ఆఫ్ ఫాలోయర్స్ ఉన్నారు నాకు. నా ఫాలోయర్స్‌ని చూసి వాళ్ళల్లో క్రేజ్ కోసము, వాళ్ళల్లో అంతో ఇంతో సింపతి కోసము వీళ్ళందరూ నా చుట్టూ చేరుతున్నారు. నాతో ఫ్రెండ్‌షిప్ నటిస్తున్నారు అని భ్రమల్లో బతికి, నేనే బ్రహ్మను అనుకుని అతను ఏమైపోయాడు ఆ కంటెస్టెంటు? భ్రమగా మిగిలిపోయాడు లాస్ట్‌కు. యాక్చువల్‌గా ఆ షోలో అందరికన్నా హైలీ రేటెడ్ సెలబ్రిటీ అతనే అప్పటికి. కానీ అతను చివరికి తనను తాను బ్రహ్మ అనుకుని చివరికి ఒక భ్రమలాగా మిగిలిపోయాడా లేదా? ఊరు పేరు లేని ఒక అనామకుడిలాగా వచ్చిన సన్నీ విన్నర్ అయ్యాడు. అప్పటికి పేరున్న మానస్ సన్నీ నీడలాగా మిగిలిపోయాడు.
ఎంతో పాపులారిటీ ఉంది అని చెప్పి బజ్జున్న ఒక సెలబ్రిటీగా హౌస్‌లోకెళ్ళిన రవి కనీసం టాప్ 5 కూడా రాకుండా బయటకొచ్చేసాడు. లైక్ పోల్స్ రిపెల్ అండ్ ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అంటారు. అలా డామినేషన్‌ను ఏమాత్రం సహించలేని ఓవర్ పవరింగ్ క్యారెక్టర్ ఉన్న ర్ కొంతమంది వ్యక్తులు ఒకే చోట చేరినప్పుడు వాళ్ళ క్యారెక్టర్స్ మధ్య, వాళ్ళ యాటిట్యూడ్స్ మధ్య జరిగే ఫ్రిక్షన్, ఆ స్ట్రగుల్ అనేది చాలా బజ్ క్రియేట్ చేస్తుంది అనేది నా ఒపీనియన్. సో, 'బిగ్ బాస్ 9' చాలా థ్రిల్లింగ్‌గా ఉండబోతుంది అనేది నాకెందుకో కొడతా ఉంది ఎక్కడో. ఇక 'దివ్య నిఖిత' పేరు నేను చెప్పలేదు. ఎందుకంటే టాప్ 5లోకి వెళ్ళే అవకాశం 'దివ్య నిఖిత'కు లేదు. 'నాగా' పేరు కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే 'నాగా' కూడా ఈ ఈ బిల్లులో ఎక్కడా ఫిట్ అవ్వట్లేదు వాళ్ళు. ఎందుకంటే 'దివ్య నిఖిత'ని చూస్తే ఎగ్జాంపుల్‌కు లాస్ట్ ఎపిసోడ్స్‌లో ఆమె చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. అద్భుతమైన బ్రెయిని అది ఇది అనుకోవచ్చు అందరూ. కానీ మీరు సరిగ్గా గమనించండి ఆమెను. ఆమె హాఫ్ సారీ లాంటి ఒక డ్రెస్‌ను క్యారీ చేస్తా ఉన్నారు. దాంట్లో ఏమాత్రం ఎక్స్‌పోజర్ అనేది ఉండదు. ఎక్స్‌పోజర్ ఉండేదల్లా కేవలం నడుము మాత్రమే. ఆ నడుము కూడా కనపడకూడదని ఆమె చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతూ, ఆ డ్రెస్‌ను ఆమె పైకి లాక్కుంటూ ఇలా పడుతున్న ఈ స్ట్రగుల్ చూస్తే నాకేమనిపించిందంటే, ఈమె ఏమాత్రం అంటే రేపు 'బిగ్ బాస్' హౌస్‌లో ఆడవాళ్ళు, మగవాళ్ళు కలిసి కలబడతా ఉంటారు, కొట్టుకుంటా ఉంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడాల్సొస్తుంది. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఈమె ఏమాత్రం భరించలేరు. పైగా మనము సరిగ్గా అబ్జర్వ్ చేస్తే నిలబడి మాట్లాడడంలో కానీ లేదా నిలబడి టాస్క్ చేయడంలో కానీ తను గుడ్. అదే కానీ ఏ మాత్రమైనా కదలాల్సి వచ్చినా యాక్టివిటీ ఉన్నా ఆమె సూటబుల్ కాదేమో అనిపించారు నాకైతే. ఇక నాగా కొంచెం సబ్మిసివ్ అండ్ కండ్యూసివ్ మెంటాలిటీ. అంటే ఎవరైనా ఏదైనా కొంచెం మెత్తగా అడిగినా లేదా ఫ్రెండ్లీగా అడిగినా రిక్వెస్టింగ్గా అడిగినా లేదా కొంచెం గట్టిగా దబాయించినా కొంచెం లొంగిపోయే రకం అనిపించింది నాకు. సో, నాగా ఈ బిల్లు ఎక్కడా ఫిట్ అవ్వట్లేదు. సో, కామనర్స్ నుంచి ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా 'కల్కి', 'షకీబ్' ఏమైనా ఈ టాప్ 5లోకి వస్తారా అనేది నా అనుమానం. నలుగురైతే అయిపోయారు. ఇక మిగిలింది ఒక స్థానం. లేదా పోనీ మన గొర్రెల మంద చెప్తున్నట్టు, లీక్ వీరులు చెప్తున్నట్టు 6గురిని తీసుకుంటారనుకున్నా, 6 మంచాలేశారు, 6 పరుపులేశారు అనేదేదో చెప్తున్నారు కదా ఈ ఎదవలు. సో, ఒకవేళ 6గురిని తీసుకున్నా కూడా 'సోల్జర్ కళ్యాణ్', 'కల్కి', 'షకీబ్' వీళ్ళు ముగ్గురు పోటీ పడతారేమో ఆ 2 స్థానాల కోసం అనేది నా ఒపీనియన్. మరి 'డెమాన్ పవన్' పేరెందుకు గట్టిగా వినపడుతోంది అంటే, 'డెమాన్ పవన్‌కు' ఆల్రెడీ అతని సోషల్ మీడియా హ్యాండిల్‌లోనే మంచి సపోర్టర్ బేస్ ఉంది. అది కాకుండా అతనికి 'అమర్‌దీప్ చౌదరి' నుంచి అలాగే సోషల్ మీడియాలో ఒక చాలా ఫేమస్ అండ్ హ్యూజ్ ఇన్‌ఫ్లుయెన్సర్. అంటే దగ్గరగా మిలియన్ ఫాలోయర్స్ ఉన్న వేరే ఒకతని సపోర్ట్ కూడా ఉంది. అతని పేరు సడెన్‌గా స్ట్రైక్ అవ్వడం లేదు గానీ, ఒకసారి అతని ఇన్‌స్టా హ్యాండిల్ పోతే, మళ్ళీ మిలియన్స్ ఆఫ్ ఫాలోయర్స్ ఉన్న ఇన్‌స్టా పేజ్ పోతే, మళ్ళీ ఫ్రెష్‌గా ఇంకోసారి స్టార్ట్ చేసి, ఆ ఫ్రెష్ పేజ్‌ని కూడా మళ్ళీ మిలియన్స్ ఫాలోయర్స్‌లోకి తీసుకెళ్ళిన ఇన్‌ఫ్లుయెన్సర్ అతను. అలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్ సపోర్ట్ కూడా ఉంది మన 'డిమన్ పవన్‌కు'. సో, 'బిగ్ బాస్' టీము ఆ రకమైన హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియాలో. సో, సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి, అతని వైపు మొగ్గుతారు అని అనుకుంటున్నారు గానీ, లేదా ఏదైనా లవ్ ట్రయాంగిల్ ఇలాంటిది ఏదైనా క్రియేట్ చేయాలంటే, దానికి సూటబుల్‌గా ఇంక వేరే ఎవరు లేరు. అయితే 'ఆర్మీ కళ్యాణ్', 'సోల్జర్ కళ్యాణ్' లేకపోతే ఈ పవన్. అంతే తప్ప వేరే ఎవరు దానికి సూటబుల్ క్యాండిడేట్స్ ఇంకెవ్వరు లేరు ఆ హౌస్‌లో. కానీ ఈసారి అలాంటి అవసరం రాకపోవచ్చు అనేది నా ఒపీనియన్. ఆర్గానిక్‌గా వదిలేసినా కూడా ఒకే రకమైన డిఫరెంట్ ఇండివిడ్యువల్స్ మధ్యలో ఆటోమేటిక్‌గా జరగబోయే క్లాషు, ఆ ఫ్రిక్షన్ వల్ల విపరీతమైన బజ్ రాబోతోంది సీజన్ 9కు అనేది నా ఒపీనియన్. మరి మీరేమంటారు?